హలో అందరికి, దిస్ ఇస్ తీరు. ఏ మసాలాలు లేకుండా ఇలా కోడిగుడ్డు పులుసు చేసుకోండి. టేస్టీగా రుచిగా ఉంటుంది, తక్కువ టైంలో అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. నేను ముందే చిన్న సైజులో ఉన్న ఆనియన్స్ ని 3 తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకుని నూనెలో ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని ప్లేట్ పెట్టి మధ్యలో తిప్పుకొని ఆనియన్స్ ని మగ్గించుకోవాలి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కారం కూడా 2 స్పూన్స్ యాడ్ చేసుకుని ఇలా నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు తినే పులుపుని బట్టి, మీరు కర్రీ చేసే క్వాంటిటీని బట్టి చింతపండు నానబెట్టుకుని ఇలా పులుసు తీసుకుని కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఆనియన్స్ లోకి యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 ఎగ్స్ ని ఇలా ఉడకబెట్టుకుని ఎగ్ పైన ఉన్న పెంకు అంతా తీసేసుకుని ఎగ్ కి ఇలా ఘాటు పెట్టుకున్నాను. ఇలా పులుసు ఒక పొంగు వచ్చిన తర్వాత ఆ పులుసులోకి ఎగ్స్ అంతా యాడ్ చేసేసాను. ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ పులుసు అంతా ఆ ఎగ్స్ లోకి వెళ్ళి టేస్టీగా ఉంటుంది. పులుసు ఎక్కువగా ఉండాలనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుని చక్కగా ఇలా నూనె పైకి తేలే వరకు ఉడికించుకోండి. కోడిగుడ్డు పులుసు కొంచెం చల్లారిన తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. నేను చేసిన రెసిపీ చూసారు కదా, గుడ్డు పులుసు. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.